సమీప ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సిద్దిపేట జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, ఏంటి పరిస్థితి? ఎక్కడికక్కడ ఊరు ఏరు ఏకమైపోయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వాతి, ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా మార్కూర్ మండలం చేబర్తి వద్ద ఉన్నాము. నిన్న మొన్న ఈరోజు ఉదయం వరకు కురిసిన వర్షాలతో చెరువుల పొలాలన్నీ కూడా చెరువులుగా మారిన పరిస్థితి ఉంది. దాదాపుగా వందల ఎకరాల పంట నీట మునిగింది. ప్రస్తుతం మనం చేబర్తి వద్ద నీట మునిగిన పంటను చూడవచ్చు. దాదాపుగా 300 ఎకరాలకు పైగా పంట నీట మునిగింది. వరుసగా 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి తలెట్టింది. ఎగువ నుంచి వస్తున్న వరద వాగులు వంకలు పొంగిపొల్లుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. పూర్తిగా వరి పంట కావచ్చు, ఇక్కడ సాగు చేసే సాంప్రదాయ పంటలు అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. దాదాపుగా 6 ఫీట్ల వరకు 6 మీటర్ల వరకు నీరు పైన ఉంది. ఇప్పుడు బోర్లన్నీ కూడా ఎండిపోయిన బోర్లలోకి మొత్తం కూడా నీళ్లు పోయిన పరిస్థితి ఉంది. ఇక మనకు కనిపిస్తున్న ఈ వరద ఎగువన ఎక్కువ ఎత్తైన ప్రాంతం ఉండడంతో అక్కడ కూడా నీరు ఉంది. కానీ ఆ స్థాయిలో నీరు మనకు పైన పొలాలున్నట్లు కనపడుతున్నప్పటికీ కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిన పంట అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎగువ నుంచి వరద రావడం, పైన ఉన్న ఇక్కడ పాములపర్తి వద్ద నుంచి దిగువకు వాగులు వంకలు పొంగిపొల్ల నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ నీళ్ళన్నీ కూడా కొండపోచమ్మ కాలువలోకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. వరద ఎగువ నుంచి భారీగా వస్తున్న నేపథ్యంలో కొండపోచమ్మ కాలువలోకి ఈ నీళ్ళన్నీ కూడా కిందికి వదులుతున్నారు. నిన్న 24 గంటల నుంచి కూడా కొండపోచమ్మ కాలువలోకి నీటిని విడుదల చేస్తేనే ఈ పరిస్థితి ఇలా ఉందంటే, ఒకవేళ అది కనుక జరిగి ఉండకపోతే దాదాపుగా 1000 ఎకరాల్లో పంట మునిగిపోయేదని మనం చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న చెరువులు, అంటే మార్కూర్ మండలంలో ఉన్న చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగాయి. చేబర్తి వద్ద మనం ఇప్పుడు చూస్తున్న పంట పొలాలు మునిగిన ప్రాంతంలో కూడా ఉన్న చెరువు పూర్తిగా నీట మునిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వర్షం పడితే పరిస్థితి ఏందన్న ఆందోళన రైతుల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇదే జరిగితే ఇక పంటలు పూర్తిగా నాశనం అవ్వడమే కాకుండా చెరువులు కట్టలు తెగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసిన పంట పొలాలకు సమీపంలోనే ఎదురుగా చెరువు ఉంది. చెరువు అంతా కూడా పూర్తిగా నిండుకుండలా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అలుగుపోస్తూ కిందికి వరద వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ వర్షాలు కురిస్తే కనుక పరిస్థితి చేదాటిపోయే అవకాశం ఉంది. ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంటుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎక్కువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతం చూడొచ్చు. కొండపోచమ్మ కాలువలోకి నీరు ఏ విధంగా వస్తుందో మనం చూడొచ్చు. కొండపోచమ్మ కాలువలోకి వస్తున్న నీరంతా కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే పంట పొలాలకు నుంచి పంట పొలాల వాగులు వంకలు దాటుకొని పంట పొలాలను దాటుకొని కొండపోచమ్మ కాలువలోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గడిచిన 24 గంటల నుంచి కావచ్చు, 36 గంటల నుంచి కూడా వస్తున్న వర్షానికి వచ్చిన వరద ఇదంతా కూడా కొండపోచమ్మ కాలువలోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎగువనున్న చెరువులు నిండుకుండలా మారాయి. వస్తున్న నీరంతా కూడా కొండపోచమ్మ కాలువలోకి వదులుతున్నారు. ఇక్కడ నుంచి కొండపోచమ్మ కాలువలోకి బ్యారేజ్లోకి నీరు వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు చెరువులో ఉన్న ప్రాంతాల వద్ద అలర్ట్గా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటికే 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా చెరువులు మారడంతో ఇక అలుగుపోస్తున్న నేపథ్యంలో ఇక మళ్ళీ వర్షాలు కురిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, పొంగిపొర్లే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తాను. మనం మరొక వైపు కొండపోచమ్మ కాలువలోనే మరొక వైపు చూడొచ్చు. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా కురిసిన వర్షాలతో వాగులు వంకల నుంచి దాటుకొని పొలాలను దాటుకొని ఇక్కడ కాలువ అంతా కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. కాలువ రైలింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. కాలువ రైలింగ్ని మొత్తం డ్యామేజ్ చేస్తూ కోసుకుంటూ వరద నీరంతా కూడా కొండపోచమ్మ కాలువలోకి వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఉదయం కూడా భారీ వర్షం కురిసింది. మరి ఇంకా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. రైతులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షాలు కురిసి చెరువులు అలుగుపోస్తే, లేదంటే చెరువులు కట్టలు తెంచుకుంటే, చెరువులు గండు పడితే పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద